అంటే ఇందులో కొన్ని కాయలు వచ్చేసి పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అంటే వీటిని ఏమైనా గ్రేడింగ్ చేసి లాంటిది ఏమైనా ఉంటుందా? లేకుంటే తప్పకుండా దీన్ని గ్రేడింగ్ చేయడం తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో మనకు మంచి ధర రావాలంటే గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. చిన్న కాయ ఒక రేటు, పెద్ద కాయ ఒక రేటు పడడం జరుగుతుంది. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు వచ్చేసి హన్మకొండ జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న ఈ మునుగ తోటలో మనమైతే ఉన్నామండి. ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఒక ఎకరంలో ఈ మునుగ తోట అనేది సాగు చేసుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాలు వస్తున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. మరి ఇందులో ఉన్నటువంటి ఈ లాభ నష్టాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనం ఈ అన్నగారి మాటల్లోనే ఇందామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? నా పేరు తిప్పని శివకుమార్. మాది మాదనపేట గ్రామం, కమలాపూర్ మండల్ విలేజ్, హనంకొండ డిస్టిక్. ఓకే అన్న, మీరు ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? నేను ఇది మునగ తోట 2 years నుండి సాగు చేయడం జరుగుతుంది. అంతకుముందు మా నాన్నగారు 7 years దీన్ని సాగు చేయడం జరిగింది 4 acresలో. అదే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడ నా దాంట్లో సాగు చేయడం జరుగుతుంది. ఓకే అన్న, మనకు మొత్తం కూడా ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్న? మాకు 7 acres ఉంది. ఓకే అన్న, అంటే మీరు అందులో వచ్చేసి ఎలాంటి పంటలు వేస్తారు? మేము ఎక్కువ మొక్కజొన్న, పత్తి ఇవే ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. అంటే మీరు వచ్చేసి పత్తి, మొక్కజొన్న, ఈ మునుగ తోట అంతే. ఓకే అన్న, ఇది మొత్తం కూడా ఇది ఎన్ని సంవత్సరాలు అన్న? ఇది 2 years. ఓకే అన్న, మరి ఇందులో ఉన్నటువంటి ఈ లాభ నష్టాలు ఏమిటి అన్న? దీంట్లో లాభ నష్టాలు అంటే ఎక్కువగా లాభమే ఉంటుంది, నష్టం అయితే తక్కువనే ఉంటుంది. ఎక్కువ ఏంటంటే దీనికి వాతావరణం అంటే చల్లని వాతావరణం ఉండద్దు. మెయిన్గా వానలు ఎక్కువ తట్టుకునే శక్తి మునగ తోటకు ఉండదు. అంటే వచ్చేసి ఎక్కువ ఈ వేడి అనేది ఎక్కువ ఉండాలి, ఎక్కువ వేడి ఉండాలి. అంటే మనకు ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమ్మర్లోనే మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే అన్న, ఇది వచ్చేసి మొక్కకు కావచ్చు, అలాగే సాలుకు కావచ్చు. మీరు దీన్ని ఎలా వేసుకున్నారన్న? మేము సాలుకు 4 మీటర్లు ఉంటుంది. మొక్కకి వచ్చేసి 2 మీటర్లు సాగు చేయడం జరిగింది. ఓకే అన్న, ఈ విత్తనాలు వచ్చేసి ఒక ఎకరానికి ఎన్ని కేజీలు అవసరం అవుతాయి అన్న? 600 గ్రాముల నుంచి వెళ్ళి కేజీ వరకు పడుతుంది ఎకరానికి. అంటే ఒక ఎకరానికి వచ్చేసి 600 నుంచి వెళ్ళి 1 కేజీ వరకు ఈ విత్తనాలు అనేవి అవసరం అవుతాయి. ఓకే అన్న, మనము ఈ విత్తనాలు వేసుకున్న ఇది ఎన్ని రోజులకు ఈ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుందన్న? మనం జూన్, జూలై, ఆగస్టు వరకు మనం నాటుకోవచ్చు, విత్తనం వేసుకోవచ్చు. మనకు క్రాప్ అనేది జనవరి, ఫిబ్రవరిలో పూత స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరిలో మనకు మార్చిలో పూత పిందగా అవుతుంది. ఓకే అన్న, మరి మీరు వచ్చేసి మీరు వీటిని ఎక్కడ మార్కెట్లో అమ్ముతున్నారన్న? మేము కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పుడు ఎలా ఉందన్న 1 కేజీకి మార్కెట్లో? ఇప్పుడు కేజీకి 40 రూపాయలు నుండి 50 రూపాయల మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఈ ఏప్రిల్లో 40 నుంచి 50 మధ్యలో నడుస్తుంది. జూన్లో మంచి ధర తాకుతుంది. ఓకే అన్న, అంటే దాదాపుగా మీరు సాగు చేసిన కాంచెల్లి హైయెస్ట్ ఎంత పడ్డది అన్న రేటు కేజీకి? కేజీకి హైయెస్ట్గా మాకు 120 నుంచి 150 మధ్యలో వరకు పడింది. లోయెస్ట్ అన్న? లోయెస్ట్ అంటే 20 రూపీస్, 22 రూపీస్ వరకు కూడా రావడం జరిగింది. ఓకే అన్న, మరి ఇందులో ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుందన్న? దీనిలో మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా మనకు జనవరి నుంచి మనం మేనేజ్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కలుపు నివారణ కోసం మేము గడ్డి మందు, హెర్బిసైడ్ వాడడం జరుగుతుంది. మేము ఎక్కువగా అసిపేట్, బెంజాయిట్, ఎక్కువ F2, నోవా అగ్రిటెక్ వాళ్ళది, అంటే నోవా అగ్రి సైన్స్ వాళ్ళది F2 డబుల్ యాక్షన్ అనేది ఎక్కువ వాడుతున్నారు. అది దేనికోసం పనిచేస్తాను అది F2 అనేది? అది పూత పింద రాలకుండా ఉండడం కోసం మంచి బాగా పనిచేస్తుంది. అంటే బాగా పనిచేస్తుంది, అంటే బాగుంటుంది. అంటే మీరు వచ్చేసి దాన్ని ఎక్కడ పట్టుకొచ్చుకుంటున్నారు? మేము ఇక్కడ పర్కాల్లో పట్టుకొస్తాం, మాకు దగ్గరే. జస్ట్ 9 kilometers ఉంటుంది మా విలేజ్ నుండి, అక్కడికి వెళ్ళి పట్టుకొస్తాం. ఓకే అన్న, మరి దీనికి వచ్చేసి ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఈ మందులు అనేవి మీరు స్ప్రే చేస్తున్నారు? ఎక్కువ దీనికి చీడ రావడం జరుగుతుంది. దానికి ఈ F2 డిఫెండర్ నోవా వాళ్ళది రెండు వాడడం జరుగుతుంది. దాని ద్వారా మంచి రిజల్ట్ అయితే ఇప్పటి వరకు మాకు బాగానే ఉంది. అంటే బాగుంది, అంటే మంచి పూత కాత అనేది వస్తుంది. అలాగే వచ్చిన ప్రతి పూత పిందగా మారడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. బాగుంది. ఓకే అన్న, అంటే ఈ డిపెండర్ వచ్చేసి లద్దె పురుగు, శనగపచ్చ పురుగు అంటే ఇలాంటి వాటి కోసం పనిచేస్తారు? దేనికోసం అన్న? దానికోసం కూడా పనిచేస్తుంది, ప్లస్ చీడ కూడా బాగానే పనిచేస్తుంది. ఓకే అన్న, మరి దీనికి వచ్చేసి ఎరువులు ఎలా ఇస్తున్నారన్న కింద? దీనికి ఎక్కువగా పొటాష్, యూరియా వేయడం జరుగుతుంది. అది 1 monthకి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అన్న, అంటే ఒక నెలకు వచ్చేసి మీరు ఎన్ని కేజీలు వేస్తారు ఈ పొటాష్ కావచ్చు, ఇతర ఎరువులు?
అదో కట్ట ఇదో కట్ట అంటే 50 కేజీలు. 50 కేజీ. ఓకే అన్న. అంటే మరి ఈ మొక్క అంటే ఎత్తు పెరుగుతాయి కదా అన్న? అవును. అంటే మరి మీరు దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేము ఇది 2 ఇయర్స్కి ఒకసారి చెట్లను ఒక 2 మీటర్ల వరకు ఉంచి తీసేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ మనకు ఆ క్రాప్ అనేది మళ్ళీ ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది? మళ్ళీ మనకు అంటే మనం ఇప్పుడు క్రాప్ అయిపోయినా జూన్లో అయిపోతే జూన్ జూలై ఆగస్ట్లో మనం తీసేయడం జరుగుతుంది. జూన్ జూలైలో తీసేస్తే మళ్ళీ మనకు ఫిబ్రవరి వరకు మనకు మళ్ళీ వస్తుంది. అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే అన్న. అంటే ఇందులో కొన్ని కాయలు వచ్చేసి పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అంటే వీటిని ఏమైనా గ్రేడింగ్ చేసి లాంటి ఏమైనా ఉంటుందా? లేకపోతే తప్పకుండా దీన్ని గ్రేడింగ్ చేయడం తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో మనకు మంచి ధర రావాలంటే గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. చిన్న కాయ ఒక రేటు, పెద్ద కాయ ఒక రేటు పడడం జరుగుతుంది. అంటే మీరైతే గత 2 ఇయర్స్గా మీరైతే సాగు చేస్తున్నారు, మీకైతే మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయాలు అనేవి వస్తున్నాయి. అవును. ఓకే అన్న. అంటే మీరు వచ్చేసి ఒక వారానికి ఎన్ని కేజీల ఈ కాయలు అనేది మీరు కోస్తున్నారు? మేము 4 క్వింటాల నుంచి 5 క్వింటాల మధ్యలో వస్తాయి ఎకరంలో. అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక వారంలో 4 నుండి 5 క్వింటాలు అనేది వస్తుంది. ఓకే అన్న. అంటే దాదాపు ఒక సంవత్సరానికి ఎన్ని టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న? అంటే మీ అంచనా? 4 నుంచి 5 టన్నుల దిగుబడి రావడం జరుగుతుంది. బాగానే ఉంది, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఏ రైతు కూడా మునగ తోట నుండి నష్టపోడు. ఎందుకంటే మనకు ఒక ఫిబ్రవరి మార్చి ఆ టైంలో రేట్ అనేది బాగుంటుంది. మళ్ళీ తర్వాత జూన్లో మనకు రేట్ అనేది రావడం జరుగుతుంది. మీ మధ్యలో ఏంటంటే ఇప్పుడు ఆశాజనకంగానే ఉంది. 30-40 రూపీస్ అంటే పర్లేదు, రైతు గిట్టుబాటు అవుతుంది. చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు వచ్చేసి ఒక ఎకరంలో ఈ మునగ తోట సాగు చేసుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయాలు వస్తున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.